హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే తీసి చాలా డేస్ అయ్యిందండి. అప్పుడు బాగానే వాకింగ్ చేశాను, కానీ ఇప్పుడైతే అస్సలు వాకింగే చేయట్లేదు. చాలా డేస్ అయిపోయింది. ఎండలు చాలా కొడుతున్నాయి కదా, అసలు వాకింగ్ కాదు కదా, ఇంట్లో వంట కూడా సరిగ్గా చేయాలనిపించట్లేదు. డే అంతా నీరసంగా ఉంటుంది. ఇంకా అందుకే ఏదో ఒక కర్రీ చేసేసి సింపుల్గా కిచెన్లో అయితే ఎక్కువసేపు ఉండట్లేదు అనమాట. ఇంక ఇది అయితే చాలా డేస్ ముందు తీసిన వీడియో. అలా అయితే మార్నింగ్ వాకింగ్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంక ఇప్పుడైతే ప్రసాదం చేస్తున్నాను, సేమియా పాయసం. ఇలా డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి వేస్తే కంటే ఇలా రోట్లో దంచి వేస్తే నాకు టేస్ట్ బాగా అనిపిస్తుంది. ఇంకా అలా అయితే సేమియాని వేయించేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను. ఇంకా ఇలా అయితే మన సేమియా పాయసం రెడీ అయిపోయింది. దీంట్లోకి కొన్ని సాబ్ధాన్యాలు వేసాను అనమాట, నానబెట్టి. టేస్ట్ బాగుంటుంది. ఇంకా అలాగే పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, అది కూడా వేస్తే బాగుంటుంది. ఇంకా అలా అయితే సింపుల్గా మన సేమియా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 9 అలా అవుతుంది. ఇంట్లో వర్క్ అంతా చేసేలోపు లేట్ అవుతుందని చెప్పేసి ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసి దీపం పెట్టేస్తున్నాను. ఇంక ఇదే నాకు మార్నింగ్ అనమాట. 9 o'clockకే నేను హ్యాపీగా ఫీల్ అయిపోతాను, అమ్మయ్య 9 o'clock వరకు దీపం పెట్టేశాను అని. పూజ సామాన్లు అయితే అన్నీ నిన్నే తోమేశాను, దీపం అయితే పెట్టేశాను. పువ్వులు లేకుండా పూజ చేయాలంటే నాకు అస్సలు నచ్చదు. అంటే కొంచెం పోచిగా అనిపిస్తుంది అలా దేవుళ్ళందరూ. ఇంకా ఈరోజు మాత్రం అలానే చేసేసాను. లాస్ట్ ఫ్రైడే కూడా పువ్వులు లేకుండా లేవు అని చెప్పేసి పూజనే చేయలేదన్నమాట. ఇంకా ఊరికి అలానే అవుతుందని చెప్పేసి ఈరోజు అయితే ప్రసాదంతో పూజ చేసేసాను. పువ్వులు నిండుగా పెట్టి అలా పూజ చేస్తే కళగా బాగా అనిపిస్తుంది నాకు. పూజ రూమ్ అంతా మంచిగా అనిపిస్తుంది అలా. ఇంకా ఎండాకాలం కదా, పువ్వులు కూడా సరిగా రావట్లేదు. ఈ వ్లాగ్ అయితే అప్పుడప్పుడు తీసిందండి, ఒక 2 days అలా తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వ్లాగ్లో మా అమ్మాయి స్కూల్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిందనమాట యాన్యువల్ డేకి. తను ఎలా చేసిందో చూడండి ఒకసారి. ఇది అయితే మా అమ్మాయి ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అండి. తను అసలు చేస్తుందో లేదో అనుకున్నాం, కానీ చాలా బాగా చేసింది. ఇది ఒక 4-5 minutes సాంగ్ ఉంది, కానీ ఇంకా అదంతా సాంగ్ పెడితే మీకు బోర్ వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటే, సాంగ్ ప్లే అవుతూ ఉంటే వీళ్ళు డ్యాన్స్ చేసేది ఉంటే అది మీకు చూడడానికి బాగా అనిపిస్తుంది. ఇంకా కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి నేనైతే సాంగ్ తీసేసాను అనమాట. ఇంకా మా అమ్మాయి అయితే డ్యాన్స్ బాగా చేసింది. మా అమ్మాయితో పాటుగా అందరు పిల్లలు కూడా బాగా చేశారు. వీళ్ళు స్టేజ్ ఎక్కి ఇలా పర్ఫార్మెన్స్ చేయడమే చాలా గ్రేట్. ఇంకా నర్సరీ వాళ్ళు కదా, ఇంకా ఫస్ట్ వీళ్ళు ఇప్పుడే స్కూల్కి వెళ్ళేది కాబట్టి అదంతా అలవాటు అవ్వాలి. చాలా బాగా చేశారనమాట పిల్లలందరూ కూడా. నా చిన్నప్పుడైతే అసలు నేను ఇలాంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కాదు కదా, స్టేజ్ ఎక్కింది కానీ అసలు స్కూల్లో గేమ్స్ కానీ ఏ ప్రోగ్రాంలలో కూడా నేను అసలు పార్టిసిపేటే చేసేదాన్ని కాదు. మెయిన్ రీజన్ వచ్చేసి నన్ను ఎవ్వరూ ఎంకరేజ్ చేయలేదు. నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. నేను కొంచెం లడ్డుగా ఉన్నాను, నేను డ్యాన్స్ చేసినా కానీ గేమ్స్ ఆడినా కానీ అందరు నన్ను చూసి ఎక్కిరిస్తారు అని చెప్పేసి నేను దేంట్లో కూడా పార్టిసిపేట్ చేసేదాన్నే కాదు. అది అలానే అలవాటైపోయి ఇంకా కాలేజ్కి వచ్చినాక కూడా దేంట్లో పార్టిసిపేట్ చేసేదాన్ని కాదు. ఇప్పటికి కూడా బతుకమ్మ దగ్గరికి వెళ్తే బతుకమ్మ ఆడేంతసేపు కొంచెం సేపు ఆడతాను. కొంచెం సాంగ్ చేంజ్ చేశారనుకోండి, వాళ్ళు స్టెప్స్ వేస్తారు కదా, ఇంకా నేనైతే కామ్గా సైడ్ అయిపోతానమాట. అలా అనమాట, ఏమీ రాదు నాకు, జీరో అనమాట. మా సార్ అయితే చాలాసార్లు అంటారనమాట, అసలు నువ్వు దేంట్లో లేవేంటి పర్ఫెక్ట్గా, చాలామంది బాగా డ్యాన్సులు చేస్తారు, రీల్స్ అవన్నీ చేస్తారు, కాన్ఫిడెన్స్గా ఎవరితో మాట్లాడడం రాదు, ఇంకా అలాగే ఇలా ఏమి కూడా పెద్దగా నేను పర్ఫార్మెన్స్ ఏం చేయనమాట. లాస్ట్ టైం గణపతి అప్పుడు మా అమ్మాయికి ప్రైజ్ వచ్చింది. ఆ ప్రైజ్ తీసుకోవడానికి కూడా నేను స్టేజ్ పైకి వెళ్ళలేదు. ఇంకా అలా అనమాట. ఇంకా మా సార్ ఎప్పుడు అంటుంటారు, అలా ఉండకూడదు, బాగుండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అలా అని. అది చిన్నప్పటి నుండి లేదు, ఇప్పుడు సడన్గా రావాలంటే ఇంకా అంతే. నేను ఒక పెద్ద హోటల్కి వెళ్ళి లంచ్ చేయడానికి, అంటే ఇట్లా వెళ్ళి తినడానికి కూడా భయపడతాను. అదేంటో ఇంకా అంతే అనమాట, ఒక రకమైన భయం. చల్లగా ఉందా?
అంతవరకైతే ఒక రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇది అయితే ఇంకొక రోజు తీసిన వ్లాగ్. ఇది అయితే వెనస్డే రోజు వ్లాగ్. ఈరోజు టిఫిన్ ఏం చేయకుండా మార్నింగే ఇలా మామిడి పళ్ళు తినేస్తున్నాము. ఇవి అయితే అప్పుడే వచ్చాయన్నమాట. సీజన్ అప్పుడే స్టార్ట్ అయింది. ఇది 1 మంత్ బ్యాక్ తీసిన వీడియో. ఇంకా మా సార్ అయితే కేజీకి 150 ఏమో పెట్టి తీసుకొచ్చారంట. 2 కేజెస్కి 300 రూపీస్ పెట్టి తీసుకొచ్చారు. అవి అప్పుడే వచ్చాయి కాబట్టి అంత బాగాలేవు. ఎప్పుడైనా కానీ మంచిగా సీజన్లో వస్తేనే అవి బాగుంటాయి. ఇంకా అలా అయితే తీసుకొచ్చారు. అంతగా ఏం నచ్చలేదు. అది నచ్చలేదని చెప్పేసి నేనైతే బనానా తినేసాను అనమాట. ఇంక ఇదే మా టిఫిన్. మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను ఒకటి చెప్పాలి అనుకుంటున్నానండి. అదేంటంటే మేము ఫస్ట్ కేరళలో ఉండేవాళ్ళమని చెప్పాను కదా. కేరళ నుండి హైదరాబాద్ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట. కేరళ ఎయిర్పోర్ట్ అనేది చిన్నది ఉండేది, అది త్రివేంద్రంది. ఇంకా అప్పుడైతే కొంచెం ఈజీగానే హైదరాబాద్ వచ్చేసాను. కానీ హైదరాబాద్ నుండి మళ్ళీ రిటర్న్ త్రివేంద్రం వెళ్ళేటప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఎవరినైనా ఏమైనా అడగాలంటే భయం, ఏమీ అడగలేక అలానే ఉండి నేను ఒక గేట్ దగ్గరికి వెళ్ళాల్సింది ఇంకో గేట్ దగ్గరికి వెళ్ళానమాట. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేమ్ కూడా అనౌన్స్మెంట్ చేశారు. లాస్ట్కి మా ఆయన ఫోన్ చేసి ఇంకా ఏడ్ చేశానమాట. నాకు ఏం తెలియట్లేదు, నేను ఇంకా రిటర్న్ వచ్చేస్తాను, మళ్ళీ 2 డేస్ అయినాక మా నాన్నని తీసుకొని ట్రైన్కి వచ్చేస్తాను అని. అప్పుడు మా సార్ అన్నారు, ఏం కాదు, అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఎవరైనా హెల్ప్ చేస్తారు, చెప్తారు అని. ఇంకా అలా అయితే చాలా డేర్ చేసి ఒక ఆవిడని అడిగితే ఆమె చెప్పింది నాకు అర్థం కాలేదు. ఇంకొక అతన్ని అడిగాను అనమాట. ఇంకా అతనైతే డైరెక్ట్గా గేట్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇంకా అప్పుడు హ్యాపీగా వెళ్ళిపోయాను. సో అలా అనమాట. ఏదైనా కానీ కాన్ఫిడెన్స్గా మనం ఉంటే ఎక్కడికైనా వెళ్ళగలం. కానీ ఇలానే కాన్ఫిడెంట్ లేకుండా ఆలోచిస్తూ ఉంటే నిజంగా ఎక్కడికి వెళ్ళలేం కదా. ఆ ఫ్లైట్ ఎక్కే ముందు మా ఆయన అయితే చిలుకకి చెప్పినట్టు చెప్పారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా తీసుకోవాలి, బోర్డింగ్ పాస్ అదంతా కూడా క్లియర్గా చెప్పారు. ఇంకా అలా అయినా కానీ లాస్ట్కి బిస్కెట్ చేసేసాను అనమాట. ఇప్పుడైతే ఫ్లైట్ జర్నీ అలవాటు అయిపోయింది. ఒక 2-3 టైమ్స్ వెళ్ళాను కాబట్టి ఇప్పుడు కొంచెం పర్లేదనమాట. ఇంకా అలా అనమాట. కాన్ఫిడెంట్గా ఉండాలండి. కాన్ఫిడెంట్గా ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళగలం, ఏదైనా చేయగలం. అదే కాన్ఫిడెంట్ లేదనుకోండి, ఎక్కడున్నామో ఎప్పటికైనా అక్కడే ఉండిపోతాం. ఇంకా మార్నింగ్ అయితే పూజ చేసేసాను. ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అని చెప్పాను కదా, వెనస్డే రోజు. మార్నింగ్ కూడా మళ్ళీ పూజ చేసేసాను. పూజ చేసేసేలోపు మా ఆయన అయితే మంచిగా చికెన్ కర్రీ చేస్తున్నారు. మా ఆయన వంట చేయడం ఏమో కానీ ఆ గిన్నెని టపా కొడతారనమాట గరిటతోని. నేను చెప్తున్నాను, ఇది కుండ కదా పగిలిపోతుంది, గంటతో కొట్టద్దు అంటే మా ఆయన కోపం వచ్చేసి ఇంక ఈ కుండ పగిలిపోతే నేను అసలు ఏది కోనివ్వను అలా చెప్తున్నారనమాట కొంచెం కోపంగా. చికెన్ కర్రీ అయితే మా సారే చేసేసారు. మా సార్ బాగానే చేస్తారు కానీ కొంచెం కారం ఎక్కువ వేస్తారు, అలాగే మసాలా కూడా ఎక్కువగా వేస్తారు. ఎంతైనా కానీ ఇంట్లో మగవాళ్ళకి వంట వస్తే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనకు హెల్త్ బాగాలేనప్పుడు కానీ లేదా మనకు వంట చేయాలనిపించినప్పుడు కానీ అప్పుడప్పుడు కొంచెం ఇలా హెల్ప్ చేస్తారనమాట. కాకపోతే కొన్ని టైమ్స్ ఏంటంటే మనం ఎంత బాగా చేసినా కానీ వాళ్ళు వంకలు పెడతారు. నేనైతే ఇంకా బాగా చేసుకుంటాను అలా అని. ఇంకా మనం ఏదైనా బాగా చేయకున్నా కానీ వాళ్ళే చేసుకొని తింటారనమాట. ఇంకా అలా కూడా ఉంటుంది. రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా సార్ చేసిన చికెన్ కర్రీ. ఈ మట్టి పాత్రలో మనం ఏం వంటలు చేసినా కానీ అది తీసినా కానీ అలా ఉడుకుతానే ఉంటుందన్నమాట. ఇంకా అందుకే మట్టి పాత్రలో మనం కొంచెం ముందే తీసేయాలి. అలా అయితే లంచ్ చేసేసాం. ఇంకా ఈవినింగ్ టైంలో ఏంటంటే కొన్ని గింజలు ఉండే అనమాట ఇంట్లో, పప్పులు అవన్నీ ఉంటే ఎండకులు బాగా కొడుతున్నాయి కదా అని చెప్పేసి బయట పెట్టేశాను. ఇవన్నీ ఇలా ప్లేట్లలో వేసి బయట పెట్టేశాను అనమాట. లైన్గా పెట్టేసి వాటికి మంచిగా చాక్ పీస్ చీమలు ఏం పట్టకుండా అదంతా పెట్టేశాను. పెట్టిన ఒక 2 మినిట్స్కే ఎంత కిచ్ మన సౌండ్ వస్తుంది. ఏంటబ్బా సౌండ్ ఇలా వస్తుంది, ఏమైనా పక్షులు గిట్లా వచ్చి తింటున్నాయా అని చూస్తే వీటిపైన మంచిగా ఒక ఎలుక తిరుగుతుంది అనమాట. చిన్న ఎలుక తిరుగుతుంది. సైడ్ నుండే తిరిగిందనమాట, వీటిలో నుండి కాకుండా. ఇంకా అలా చూసి వాటిని భయం వేసేసి అయ్యో ఇదేంట్రా దేవుడా అని చెప్పేసి మళ్ళీ ఇంట్లోనే ఎత్తి పెట్టేశాను అనమాట. సో ఇది అండి ఈరోజు వీడియో.